బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తున్నాయని మండిపడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని ఈడీ, ఐటీ దాడులతో వేధించడం అన్యాయమని హరీష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అక్రమాస్తులు దొరకనప్పటికీ ఈడీ అధికారులతో తనిఖీలు చేయించడం తగదని హరీష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. బీహార్, గుజరాత్ లో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా ఈడీ అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తుందని హరీష్ రావు ఆక్షేపించారు. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ, బంగారం కానీ, ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాప్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే, ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు. అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ, పరీక్ష పెట్టినటువంటి ఎన్ఐటీ మీద కానీ ఎందుకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు చేయరు? అంటే అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షానికి ఒక నీతి. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు